సార్ నమస్తే. చెప్పండి. గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిన్న చూస్తే కనుక భారీ ప్రదర్శనలు అయితే ర్యాలీలు అయితే చేశారు. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, డిఎస్సీలో అన్యాయాలు జరిగినాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి తీసేయాలి. ఇది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా చూపిస్తున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? నిజంగానే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటారా? నేను చెప్పేది ఏంటంటేనండి, అది చెప్పే ముందు డిఎస్సి చెప్పే ముందు ఒక ఉదాహరణ చెబుతా మీకు. ఏంటంటే మాకు విద్యానగర్ 3వ లైన్లో ఒక రోడ్డు ఉందండి. అది 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఎగ్జామ్ చేసినా రోడ్డు వేయలా. పడవ ప్రయాణమే, గుంటలు పడి చచ్చి బతికి మేము చస్తుంటే అసలు ఆ వర్షం వస్తే ఎన్ని గుంటలు ఉండయో, అసలు ఎన్ని వెహికల్స్ షాక్ అబ్జర్వ్లో ఇదైపోయి గందరగోళం అయితే, తర్వాత మేము ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు రోడ్డు శాంక్షన్ చేయమంటే రోడ్డు శాంక్షన్ చేయించారు. కోటేశ్వరరావు గారు బుజ్జి గారి కృషి వలన ఆ 3వ లైన్ రోడ్డు శాంక్షన్ అయిందండి. చక్కగా రోడ్డు వేశారు. రోడ్డు వేసిన కాడి నుంచి ఈ రోడ్లో అక్రమాలు జరిగినాయి. ఈ రోడ్లు కూడా అందరూ చక్కగా వెళ్తున్నాం. రోడ్డు మీద అక్రమాలు జరిగినాయి. మీరు ఏమన్నా రోడ్డు వేయలే. మాకు రోడ్డు వేసిన తర్వాత రోడ్డు మీద అక్రమాలు ఏంటి సార్? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే. ఇవాళ టీచర్ పోస్టులు భర్తీ చేసిన తర్వాత భర్తీ చేసిన వాళ్ళందరూ ఎవరు? వచ్చిన వాళ్ళందరూ పట్టభద్రులు, చక్కగా చదివి కష్టపడి ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళలో అంతా బలహీన వర్గాలు, పేదలు, తర్వాత మధ్యతరగతి వాళ్ళే వచ్చారు. దాంట్లో పాపం వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళు దొంగలే చూస్తున్నారు. అది చాలా తప్పండి. అసలు ఒక 7 నెలలు అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా చక్కగా బోధన చేస్తుంటే ఆ స్కూల్స్లో చక్కగా ముందు కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో చక్కగా ఎక్కువ ఇది వచ్చిందండి, పాస్ పర్సంటేజ్. చక్కగా మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని బ్రహ్మాండంగా ఉంటే ఇవాళ ఉపాధ్యాయులు, మరి వాళ్ళు అక్రమాలు చేసిన ఉపాధ్యాయులు అయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్ట వచ్చినాయండి అంటే పాత వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళు మంచి ఉపాధ్యాయులే. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చక్కగా చెబుతున్నారు. ఏ స్టూడెంట్ వీళ్ళు చెప్పలేదని ఎక్కడ చేయలేదే. వీళ్ళు ఏముందండి, ఏం లేదు చెబుతుండే మీకు చెయ్యరు. చేసిన వాళ్ళని ఏదో ఒకటి చేయటం. నువ్వేం చేశారు? మీరు ఏం చేశారండి? అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే డిఎస్సిలో తనకు కావాల్సిన తన అనుయాయుల కోసం, తన పాదయాత్రలో పనిచేసిన వాలంటీర్ల కోసం మాత్రమే డిఎస్సి పెట్టుకున్నారు, దాంట్లో ఇచ్చేసుకున్నారు నారా లోకేష్ గారు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కదండి. మరి అంటే నేను చెప్పేది ఏంటంటే, లోకేష్ గారు చేయటానికి అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష. అంటే ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ టైంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ టైంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టులు ఇచ్చారు. అట్లాగే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంతకుముందు రకరకాల గవర్నమెంట్లు విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు, చెన్నారెడ్డి గారు ఇచ్చారు. అవన్నీ అక్రమాలా? ఇంతవరకు సర్వీస్ కమిషన్లో అక్రమాలు జరిగిందని మన రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి వీళ్ళు కొత్త కనుక్కున్నారు. ఏం కనుక్కున్నారంటే, వీళ్ళు చేయరు కదా, చేసేవాడిని చేయనీయకుండా చేస్తే రాష్ట్రం ఎప్పుడు వెనక వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి ఇండియాలో ఎక్కడ రాజధాని లేకుండా ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ రాజధాని కడుతున్నారంటే దాని మీద బురద చల్లటమే కదా మా పని. బురదలు మీరు చేసేది ఏంటి? బురద చల్లటమే మీ పని. ఏమిటంటే వీళ్ళు ఇళ్లలో కూర్చుని వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాష్, కొడాలి నాని, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ ఏం చెబుతున్నారు? ఏం ఇస్తున్నారు సందేశం? వచ్చినప్పుడు వీళ్ళు చేసే ర్యాలీల్లో కానీ, ధర్నాలో కానీ వీళ్ళేరి స్టూడెంట్స్ ఏరి అంతా తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకోబెట్టి కార్యకర్తలు తీసుకోబెట్టి అన్యాయం అంటే ఏంటి? దానితో ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా ఛాలెంజ్ రా చర్చికి రమ్మని. నేను ఆలపాటి రాజా గారు ఛాలెంజ్ చేశారు, చర్చికి రా, నేను లాడ్ సెంటర్లో 10ంటికి వస్తున్నాను. మరి రావే, నువ్వు కూర్చుని ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు ఆయన ఉన్నాడు జడ శ్రావణ్ కుమార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫునే మాట్లాడుతున్నారు. ఆయన కూడా దీంట్లో అక్రమాలు జరగలేదంటాడు. నన్ను చింతామోహన్ గారు ఇచ్చారు, తిరుపతి మాజీ ఎంపీ గారు, దీంట్లో అక్రమాలు జరగలేదని. అలా అక్రమాలు ఎక్కడ జరిగినాయండి? అక్రమాలు జరగటానికి రేపు ఏంటంటే పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళు నాశనం చేయడానికి. అంటే దీనివల్ల ఇంకో 7,000 ఉద్యోగాలు వేద్దామని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఆ 7,000 ఉద్యోగాలు వేస్తే మంచి పేరు వస్తుంది. 16,000 తర్వాత 7,000 అట్లా పెరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం మంచిది వస్తుంది. కాబట్టి వీళ్ళు చేసే ధర్నాలే కానీ, నిరసనలే కానీ అది కాదు, పద్ధతి కాదు. చేయాలంటే ఎట్టుండాలంటే ఒక దాని మీద ఏదన్నా అవినీతి జరిగితే దాని మీద పోరాడాలి. కానీ అసలు ఇప్పుడు రోడ్డు వేయొద్దు అంటారంటే, రోడ్డు వేసిన తర్వాత అవినీతి ఏమైనా జరిగితే చూడు, దాని మీద క్వాలిటీ కంట్రోల్ ఉందరా, రోడ్డు వేసినప్పుడు రా కూర్చొని దగ్గరుండి వేయించుకో.
నువ్వు ప్రతిపక్షం అలాగే సార్ ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే గనక స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, పేపర్ లీక్ జరిగింది అంటున్నారు కదా. పేపర్ లీక్ జరిగింది, అక్కడ నీటిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇక్కడ నారా లోకేష్ రాజీనామా చేయాల్సింది. ఏంటంటే దేశవ్యాప్తంగా లీక్ అయిందని అందరూ తెలుసండి. విద్యార్థులు సమ్మె చేశారు మొన్న. అక్కడ చేసిన విద్యార్థులండి. ఇక్కడ విద్యార్థులు ఎవరు చేస్తారు? మీరు ఇప్పుడు విద్యార్థులు రెచ్చగొట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక అల్దడి సృష్టించాలి. విద్యార్థులు చేయట్లా, రాజకీయ నాయకులు చేస్తారు. అది తప్పు. అక్కడికే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు ఎవరో ఇక్కడ మాకు అన్యాయం జరగలేదని అట్లా వీళ్ళు వెళ్ళి రెచ్చగొట్టి కొంతమంది ఉద్యోగాలు రావడానికి రెచ్చగొట్టి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. అది పద్ధతి కాదు. పద్ధతి ఉండాలి దేనికైనా. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారు, రండి మాట్లాడుకుందాం, అవసరమైతే అక్కడికి చర్చకండి చెప్పండి, అక్కడికి వస్తానన్నా సరే. ఆయన దాకా ఎందుకు మేము వస్తామంటే మేము వస్తాం అంటున్నారు, కానీ వేదిక మాత్రం చెప్పలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందువల్ల అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే నారా లోకేష్ గారి ముందు ఆయన పేపర్ రాసియాలి. ఈయన పేపర్ అక్కడ రాసి అక్కర్లా, ఎవరో రాసిస్తే చదువుతారు వారు. లోకేష్ గారు ఎవరో పేపర్ రాసిస్తే చదవాల్సిన అవసరం లేదు. అతను ఒరిజినల్ గానే అతని దగ్గర సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. అదే మేము అనేది. ఒక నాయకుడు అంటున్నారు, నాయకుడు కూర్చుని పెద్ద ఛానల్స్ వాళ్ళని పిలిచి దాని మీద డిస్కస్ పెట్టమనండి, ఒక వేదికను పెట్టమనండి. ఇక్కడి నుంచి నారా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, చక్కగా జాతీయ విలేకరులు పిలిచి వాళ్ళ మధ్య పెట్టమనండి. అది కావాలి. కానీ ఎవరో నేను వస్తాను లోకేష్ మీద నేను వస్తానంటే సరిపోద్దా? ఇప్పుడు లోకేష్ గారి క్యాడర్ ఏంటి, ఆయన చదువు ఏంటి, ఆయన స్టామినా ఏంటి? నేను ఒక సామాన్యుడిని, నేను ఛాలెంజ్ చేస్తే లోకేష్ గారు వస్తారా? లోకేష్ గారి సమూర్తిలో లేకపోతే అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరో చేశారు కదా, బొత్స సత్యనారాయణ గారు రమ్మనండి, చక్కగా మాట్లాడతారు ఆయన. లేకపోతే అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ దాని మీద ఆయన చాలా కష్టమైన సబ్జెక్టు. ఆ ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టు కడుతుందంటే అది కష్టమైన సబ్జెక్టు, నాకు తెలియదు అన్నాడు ఆయన ఇరిగేషన్ మంత్రి. బొత్స సత్యనారాయణ గారు రమ్మని ఆయన మాజీ విద్యాశాఖ మంత్రి. నారా లోకేష్ గారు ఇద్దరు కూర్చోమనండి ఒక వేదిక మీద, విలేకరులు తీసుకురమ్మని. అంతేగాని ఈ రాష్ట్రంలో హాయిగా ప్రశాంతం అవుతున్నాం మేము. ఎందుకంటే ఈ అనవసరం ధర్నాలు. అంటే ఒకవైపున ఏదైతే డిఎస్సిలో ఉద్యోగం సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే అనగా ఇప్పుడు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని దొంగలను చేయొద్దు మహాప్రభు, మీ రాజకీయాల కోసం మమ్మల్ని పణంగా పెట్టద్దు అని వాళ్ళు ఒక పక్కన చెప్తున్నా సరే, కానీ వాళ్ళనే దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు. ఎందుకంటే అదే చెప్పా కదండి, వీళ్ళకి ఏం పని లేదు పాపం. వాళ్ళు ఏదో ఉద్యోగాలు చెప్పు, నాకేదో ఉద్యోగం వచ్చింది, హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నా, నన్ను దొంగ అంటున్నారు. నేను ఎట్ట దొంగనే? అసలు ఎట్టా దొంగలైతే ఇప్పుడు ఏళ్లలో డబ్బులు ఉన్నాళ్ళు బాగా డబ్బులు పెట్టి ఏదైనా పేపర్ లీక్ చేసో లేకపోతే లోకేష్ గారి మనుషులు పెట్టారంటున్నారు. లోకేష్ గారి మనుషుల్ని సర్వీస్ కమిషన్ ద్వారా పెట్టడం సాధ్యమేనా? ఎగ్జామ్ రాయకుండా కష్టం. ఎగ్జామ్ రాయటం కష్టం. దాంట్లో తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఉన్నారండి? మీకు మళ్ళీ 1,00,000 మంది వాలంటీర్లు వేసుకున్నారే, వాలంటీర్లు కాదు, సచివాలయం సెక్రటరియట్ ఎంప్లాయీస్ అందరు మీ మనుషులే. ఈ గవర్నమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తాను. వాళ్ళు కంటిన్యూ చేయకూడదు, వాళ్ళకి పరీక్ష పెట్టమనండి. ఇప్పుడు మీరు వీళ్ళు వచ్చారు టీచర్స్ అభ్యర్థులు, వీళ్ళు సెక్రటరియట్ ఎంప్లాయీస్ వేసాడు కదా, ఈయన పేపర్ పెట్టి ఇద్దరు రమ్మని చూడండి తేడా. ఆయన సొంతగా పేపర్ పెట్టాడు. వీళ్ళ సర్వీస్ కమిషన్ అనేది ఒక ప్రాణాంకం, దానివల్ల పెట్టారు. అప్పుడు లీక్ అవ్వలేదని ఇప్పుడు తెలిసింది. పాపం నిద్ర లేచింది. ఏం పనే ఉందండి మాకు? ఏదో ఒకటి రెచ్చగొట్టడం కాదండి. ఎవరైనా రాజకీయ నాయకుడి లక్షణం ఏంటంటే ప్రతిపక్షం ఏం చేయాలంటే గవర్నమెంట్ చేసే అక్రమాల మీద వెళ్ళాలి. ఇది అక్రమం కాదు. అంటే ఇక్కడ రాష్ట్రంలో అలజడికి ఏమన్నా డిఎస్సీని అడ్డం పెట్టుకుని అలజడికి ఏమన్నా ప్లాన్ చేశారనుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఢిల్లీ లెవెల్లో మోడీ గారిని తలదించి ధర్మేంద్ర ప్రధాన్ చేత విద్యార్థులు రాజీనామా చేయించారు. ఏది దాంట్లో లీక్ అయింది కరెక్ట్ కాబట్టి. ఇక్కడ కూడా అదే విధంగా విద్యార్థులను రెచ్చగొడితేనే మనకు మనుగడ పార్టీ కానీ ఒక ఆలోచనకు వచ్చి వీళ్ళంతా ఒక బాగా ఆలోచనలు చేసి ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టాలి. ఆ విద్యార్థులు పాపం చదువుకుంటా ఎవరు బతుకాళ్ళు పోతున్నారు. వాళ్ళని రెచ్చగొడితేనే కదా నీకు ఉద్యమానికి ఒక ఊపు వచ్చేది. మనకు మొదటి నుంచి అలవాటే కదా రెచ్చగొట్టడం. అలవాటు కాకపోతే ఏముందండి, 35 మంది డిఎస్పీ, అప్పుడు పోలీసు డిఎస్పీ 35 మంది, దాంట్లో 3 ఉన్నారంట కమ్మాళ్ళు. నేను 35 మందిలో 32 మంది కమ్మారుండ అని చెప్పారు. అటు చెప్పటమే కదా. ఇప్పుడు అది ఒక దానికి రమ్మనండి. అంబటి రాంబాబు గారు, నేను సామాన్యుడిని, అంబటి రాంబాబు గారు చెబుతున్నారు మీ నాయకుడు ఢిల్లీ వెళ్ళి ఆ రోజు 35 మంది డిఎస్పీ అభ్యర్థుల్లో 32 మంది కమ్మారని చెప్పారు. రమ్మనండి. ఇప్పుడు ఆ లిస్టు తీద్దాం. ఈ అంబటి రాంబాబు గారు, నేను సామాన్యుడి కదా, రాంబాబు గారు పెద్ద నాయకుడు, మంత్రిగా చేశారు, మంచి పేరు ఉంది ఆయనకి. సామాన్యుడు నేను ఛాలెంజ్ చేస్తాను రమ్మనండి. మరి రాడు కదా సామాన్యుడు.
అట్లాగే నువ్వెవరో ఇక్కడ ఒక పనికి మాలిన ఒక కార్యకర్తను తీసుకొచ్చి లోకేష్ గారి మీద ఛాలెంజ్ చేస్తే ఆయన దగ్గర రమ్మంటే లోకేష్ గారు వస్తారా? నువ్వు చెప్పమానండి, పేపర్ మీద చూద్దాం రమ్మనండి, నేను చూపిస్తా 35 మంది అభ్యర్థులు అన్నారు ఆ రోజు, తచ్చిమయ్యేవక్కర్లా. నువ్వు చెప్పేదేంటి? ఇంకా నువ్వు అంబటి రాంబాబు గారిని రమ్మనండి, నేను చెబుతా. ఎందుకంటే అది అనవసర విషయాలు చెప్పి ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని నాశనం చేయొద్దండి, రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే గనక ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు రాబోయేది డిసెంబర్ నాటికి మళ్ళీ డిఎస్సి ఉంటుంది అని ఏదైతే ప్రకటన చేశారో దాంట్లో గందరగోళం సృష్టించడానికి ఇదంతా అనుకోవచ్చు అంటారు. సార్ ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, ఈ ఉద్యోగాలు ఇస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు నోట్లో మట్టి కొడతాం. బీఈడి చదివి పాపం బీఈడి వాళ్ళకి వేరే పోస్టులు లేవు. ఈ గవర్నమెంట్లో వచ్చే చాలా మంది తల్లిదండ్రులు బీఈడి చదివించారు, వాళ్ళ పోస్టులు రాకుండా, పట్టభద్రులకు ఉద్యోగాలు రాకుండా, డిగ్రీ వాళ్ళకి తక్కువ ఉంటాయి కదా, బిఏ బిఎస్సి వాళ్ళకి చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు పాపం వచ్చి ఆ టీచర్లు నలుగురికి నాశనం చేయడానికి ఇది, అంతకన్నా ఏం లేదు సార్. అది అందరికి అర్థం అవుతుంది. ఆదుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు. అంతే కదా, ఇది యువత భవిష్యత్తు కాక ఏముంది సార్. అది కూడా యువత కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి పేదలు ఉన్నారు సార్. వాళ్ళలో ఇప్పుడు వచ్చిన 16,000 మంది టీచర్స్ వచ్చారు కదా, 16,000 మంది లిస్ట్ తీద్దాం. అంబటి రాంబాబు గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, 16,000 మంది ఎంప్లాయీస్ బయోడేటా తీద్దాం, వాళ్ళ ఆస్తి అదంతా చూద్దాం. అందరు పేదాళ్ళు అండి ఉంది. ఏళ్ళకి మళ్ళీ డబ్బులు తీసుకుని సెక్రటరియట్ వాళ్ళ సొంత పేపర్ పెట్టుకుని ఇయటం కాదు, అంతా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని వాళ్ళ సొంత కార్యకర్తలు కూడా డబ్బులు తీసుకుని ఇచ్చారు అప్పుడు ఉద్యోగాలు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఒక అవినీతి కూడా జరగల. లోకేష్ గారి మనిషి ఒక్కళ్ళు లేరు. ఎవరున్నారండి వాళ్ళందరూ ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో అప్పుడు నేను ఇంటర్వ్యూ చూశాను ఆ టీచర్స్ అభ్యర్థుల్ని. అంతా రిక్షా వాళ్ళ అబ్బాయి, అదే ఆటో వాళ్ళ అబ్బాయిలు, చిన్న చిన్న పొలం పనులు చేసుకునే వాళ్ళ అమ్మాయిలు, కష్టపడి చదువుకున్న చిన్న బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు చాలా మంది ఉన్నారు. అట్టాగే బీసీలు, ఈ ఉన్నత ఈ కులాల్లో కూడా అంత బలహీన చిన్న తక్కువ మధ్య వాళ్ళే ఉన్నారు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? వాళ్ళు ఏం పేపర్లు కొంటారు, వాళ్ళు ఏం చేస్తారు సార్. థ్యాంక్ యూ.